హలో పిల్లలు, ఎలా ఉన్నారు? కథ కోసం వెయిట్ చేస్తున్నారా? సరే, ఇవాళ మీకు ఏ కథ చెప్తున్నానో తెలుసా? రాజుగారు 3 ప్రశ్నలు, ద కింగ్ అండ్ 3 క్వశ్చన్స్. సరే, అయితే మరి కథలోకి వెంటనే వెళ్ళిపోదామా? ఓకే. అనగనగనగనగా ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకి ఒకసారి అనిపించిందంట, నాకు ఒక 3 ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవాలని ఉన్నది అని. ఆ 3 ప్రశ్నలకి సమాధానాలు కానీ నాకు తెలిస్తే నేను ఏ పనైనా సరే చక్కగా చేయగలుస్తాను అని అనుకున్నట్ట. ఆ 3 ప్రశ్నలు ఏంటో తెలుసా మీకు? మొదటి ప్రశ్న, అన్నిటికన్నా ఇంపార్టెంట్ టైం ఏది? అన్నిటికన్నా ముఖ్యమైన సమయం ఏది? విచ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైం? అది ఫస్ట్ క్వశ్చన్. రెండో ప్రశ్న ఏంటో తెలుసా? అందరికన్నా ముఖ్యమైన వ్యక్తి ఎవరు? హూ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్? ఇంకా మూడో ప్రశ్న ఏంటో తెలుసా? వాట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాక్షన్? అన్నిటికన్నా ముఖ్యమైన పని ఏంటి? ఇవి ఆయనకున్న 3 ప్రశ్నలు. ఏంటా క్వశ్చన్స్ మళ్ళీ ఒకసారి చెప్పనా? విచ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైం? హూ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్? వాట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాక్షన్? ముఖ్యమైన సమయం ఏది? ముఖ్యమైన మనిషి ఎవరు? ముఖ్యమైన పని ఏంటి? ఈ ప్రశ్నలకు కానీ నాకు సమాధానం తెలిసిందా, నేను ఇంకే పనైనా సరే చాలా చక్కగా చేయగలను అనుకున్నట్ట. అనుకొని ఏం చేశారో తెలుసా? ఆయన సభలో మంత్రులందరికీ చెప్పారట. చెప్పి, మీలో ఎవరైతే నాకు సరిగ్గా సమాధానం చెప్తారో వాళ్ళకి నేను బోల్డంత డబ్బిస్తాను, మంచి మంచి బహుమతులు ఇస్తాను. అంతేకాకుండా ఈ ప్రశ్నలని రాజ్యంలో దండోరా వేయించండి. దండోరా వేయించడం అంటే చాటింపు అనమాట. అంటే మొత్తం రాజ్యం అందరికీ కూడా తెలిసేలాగా ఈ ప్రశ్నల గురించి ప్రజలందరికీ తెలియజెప్పండి. ఎవరైనా సరే మంచిగా సమాధానాలు చెప్తారో వాళ్ళకి మంచి మంచి బహుమతులు ఇస్తాను అని చెప్పారట. సరే అని రాజుగారి మంత్రులు కూడా రకరకాల సమాధానాలు చెప్పారు. అలాగే రాజ్యం నలుమూలల నుంచి కూడా బాగా చదువుకున్న వాళ్ళు, గొప్ప గొప్ప మేధావులు, తెలివైన వాళ్ళు, వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళకి బాగా అనిపించిన సమాధానాలు చెప్పారట. కొంతమంది అన్నారట, మనకి అన్నిటికంటే ఇంపార్టెంట్ టైం ఏంటో తెలియాలంటే మనం వేచి చూడాలి, వెయిట్ చేయాలి, వెయిట్ చేస్తేనే మనకి తెలుస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడే తెలుస్తుంది అన్నట్ట కొంతమంది అన్నారట, మంచి పనులు ఏవైతే చేస్తామో అప్పుడే ఇంపార్టెంట్ టైం అని అన్నారట. కొంతమంది అన్నారట, మనం వేరే రాజ్యం మీద ఎప్పుడైతే గెలుస్తామో, మన శత్రువుల మీద ఎప్పుడైతే గెలుస్తామో అదే మంచి టైము, ఇంపార్టెంట్ టైం అన్నట్టు. అలా ఒక్కొక్క సమాధానాలు చెప్తున్నారు. ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు, ముఖ్యమైన వ్యక్తి ఎవరు అన్నదానికి కొంతమంది అన్నారట, గురువులు ఇంపార్టెంట్ అన్నారట, టీచర్స్. కొంతమంది అన్నారట, రాజ్యాన్ని కాపాడేది సైనికులు కాబట్టి సైనికులు ఇంపార్టెంట్ అన్నారట. కొంతమంది అన్నారట, మనకు ఆరోగ్యాన్ని కాపాడే వైద్యులు ఇంపార్టెంట్ అన్నారట. కొంతమంది అన్నారట, మహారాజు గారు ఇంపార్టెంట్ అన్నారట. ఇలా ఒక్కొక్క సమాధానాలు చెప్తున్నారు. ఇంకా అన్నిటికన్నా ఇంపార్టెంట్ యాక్షన్, ముఖ్యమైన పని ఏంటి అంటే కొంతమంది అన్నారట, ఏంటి మంచి మంచి పాఠశాలలు, స్కూళ్ళు కట్టాలి. కొంతమంది అన్నారట, వైద్యశాలలు అంటే హాస్పిటల్స్ కట్టాలి, అది మంచి పని అన్నట్ట. కొంతమంది అన్నారట, బావులు చెరువులు తవ్వించాలి ప్రజలకి, అది మంచి పని అన్నట్ట. కొంతమంది అన్నారట, దేవాలయాలు కట్టించాలి. కొంతమంది ఏవో అన్నదానం చేసే సత్రాలు కట్టించాలి, అదే మంచి పని అని. ఇలా ఒక్కొక్క ఆన్సర్ చెప్తున్నారట. కానీ ఇవేవి కూడా రాజుగారికి తృప్తినివ్వలేదట. ఇవన్నీ అందరూ చెప్పే సమాధానాలే, ఇవి నాకు కూడా తెలుసు అని, ఇవేమీ నాకు తృప్తినివ్వడం లేదు అని చెప్పి ఆయన, సరే ఇంకా ఎవరు నాకు ఇలాగా వీటికి సమాధానాలు చెప్పగలరా అని ఆయన బాగా ఆలోచించారట. అప్పుడు ఆయనకు ఒక విషయం తెలిసింది. ఏంటంటే ఆ రాజ్యానికి ఆనుకొని ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో
ఒక ఆశ్రమాన్ని కట్టుకొని అక్కడొక సాధువు ఉంటున్నారు. ఆయన చాలా జ్ఞానవంతుడు. ఆయన వీటికి సరైన సమాధానాలు చెప్తారు అని ఎవరో రాజుగారికి చెప్పారట. అయితే రాజుగారు అన్నారట, సరే అయితే నేను ఇప్పుడే వెళతాను అని. అంటే మహారాజా ఆయన కేవలం కామన్ పీపుల్ తోటే మాట్లాడతారు, మామూలు మనుషులతోటే మాట్లాడతారు అని చెప్పారట. చెప్తే సరే అని రాజుగారు కూడా ఏం చేశారట, ఒక సాధారణ పౌరుడిలాగా మారువేషం వేసుకొని ఏం చేశారంటే ఆ సాధువు ఉన్నటువంటి ఆశ్రమానికి వెళ్ళారట ఆయన ఒక్కరును. అయితే ఏమైందంటే అక్కడ ఆయన వెళ్ళేసరికి ఆ సాధువు చాలా ముసిలి ఆయనట. ఆయన ఏం చేస్తున్నారో తెలుసా, అక్కడ గొయ్య తవ్వుతున్నారట. ఎందుకంటే అక్కడ మొక్కలు నాటాలి అన్న ఉద్దేశంతో. రాజుగారు అతన్ని చూశారట. ఆయన దగ్గరికి, సాధువు దగ్గరికి వెళ్ళి నమస్కరించారట. ఆ సాధువు చాలా ముసిలిగా ఉన్నారని చెప్పాను కదా, బలహీనంగా కూడా ఉన్నారట. ఆయన గొయ్యను తవ్వుతున్నప్పుడు ఆయనకు అలసట కూడా వచ్చేస్తున్నదట, అలసిపోతున్నట్ట. అయినా సరే ఆయనలాగా పనిని చేసుకుంటున్నారు. మహారాజు గారు మారువేషంలో వచ్చారు కదా, సాధారణ పౌరుడిగా మామూలు మనిషిలాగా మామూలు బట్టలు అవి వేసుకొని ఈయనకు నమస్కరించి అన్నారట, మహాన్ భావ, మీరు చాలా జ్ఞానవంతులని తెలిసి మిమ్మల్ని 3 ప్రశ్నలకి సమాధానాలు అడుగుదామని వచ్చాను. మీరే నాకు వాటికి జవాబులు చెప్పగలరు. ఆ ప్రశ్నలు ఏంటంటే, అన్నిటికన్నా ముఖ్యమైన సమయం ఏది, అన్నిటికంటే ముఖ్యమైన వ్యక్తి ఎవరు, అన్నిటికన్నా ముఖ్యమైన పని ఏంటి, వీటికి నాకు సమాధానాలు మీరు చెప్పండి అని ప్రార్థించారట. అయితే ఆ సాధువు అతన్ని చూశారు కానీ ఆయనకి ఏ సమాధానం చెప్పకుండా అతని పని ఆయన చేసుకుంటూ ఆ గొయ్యను తవ్వుకుంటూ ఉన్నారట. అప్పుడు రాజుగారు ఏం గమనించారంటే, అయ్యో అలసిపోతున్నట్టున్నారు ఈయన సాధువు, అందుకే నా సమాధానాన్ని చెప్పలేకపోతున్నారు నా ప్రశ్నలకి అని చెప్పి, మహాన్ భావ మీరు కూర్చోండి, నేను మీకు సహాయం చేస్తాను, నేను మీకు ఆ మొక్కలను నాటడానికి నేను గొయ్యలు తవ్వుతాను అని ఆయన చేతిలోంచి ఆ పార అవి తీసుకొని రాజుగారే ఆ గొయ్యలన్నీ తవ్వి ఆ మొక్కలన్నిటినీ నాటారట. నాటే సమయానికి ఏమైందిట, అప్పటికే సూర్యుడు అస్తమించేస్తున్నాడు, చీకటి కూడా మెల్లిగా పడడం ప్రారంభించింది. ఈలోపు ఉన్నట్టుండి అక్కడికి ఎవరో ఒకళ్ళు పరిగెట్టుకుంటూ అలసిపోతూ ఆయాసపడుతూ పరిగెట్టుకుంటూ వచ్చి ఈ ఆశ్రమంలోకి వచ్చి అక్కడ ఆశ్రమ ఆవరణలోకి వచ్చి దబ్బని కింద పడిపోయట. శుభ్రంగా వాడికి ఒళ్ళంతా రక్తం కారుతూ ఉందిట. అలాగా ఆ నేల మీద పడిపోయి మూర్చపోయాడట. వెంటనే ఏం చేశారంట, ఆ సాధువు రాజుగారు ఈ మనిషిని ఆ ఆశ్రమంలోకి తీసుకువెళ్ళి అక్కడ పడుకోబెట్టి, రాజుగారు ఏం చేశారట, ఆ దెబ్బలన్నీ తగిలే కదా, పెద్ద దెబ్బలు అన్నీ రక్తం కారుతున్నది, అవన్నీ శుభ్రంగా క్లీన్ చేసి వాటికి చక్కగా బ్యాండేజ్లన్నీ కట్టి అలా చికిత్స చేశారనమాట సాధువు ఇతను ఇద్దరు కలిపి. రాత్రంతా కూడా రాజుగారు ఆ వ్యక్తికి అక్కడ కాపలా ఉండి కనిపెట్టుకొని ఉన్నట్ట. అతనికి ఏమైనా అవసరం అవుతుందా జాగ్రత్తగా చూసుకుందామని రాత్రి అంతా ఈ రాజుగారే ఆ మనిషి పక్క నుండి జాగ్రత్తగా కేర్గా చూసుకున్నారట. తెల్లవారిందిట. ఎవరైతే పడిపోయాడో ఆ మనిషికి తెలివొచ్చిందిట. తెలివొచ్చి ఒక్కసారి అలాగ రాజుగారి మొహంలోకి చూశాడట. చూసి వెంటనే రాజుగారి కాళ్ళ మీద పడిపోయాడట. రాజుగారు ఆశ్చర్యపోయారట. ఎవరు నువ్వు, ఏంటిలా నా కాళ్ళ మీద పడుతున్నావు అంటే, నన్ను క్షమించండి మహారాజా అన్నట్ట. అంటే రాజు ఆశ్చర్యపోయారట. నేను మహారాజుని నీకెలా తెలుసు అంటే, నాకు తెలుసండి, నేను శత్రు రాజ్యం నుంచి వచ్చాను, మీ ఎనిమి పంపించారు, నన్ను ఎనిమి కింగ్ పంపించారు, నేను మిమ్మల్ని ఫాలో అవుతూ ఇక్కడికి వచ్చాను, ఎలాగైనా మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు నేను మిమ్మల్ని ఫాలో అయ్యాను, మీరు మళ్ళీ రిటర్న్ అయినప్పుడు నేను మిమ్మల్ని చంపేయాలి అని నేను మీకోసం ఎదురు చూస్తున్నాను, కానీ ఇంతలో మీ సైనికులు నన్ను పసిగట్టేసి వాళ్ళే నన్ను చంపబోయారు, వాళ్ళ నుంచి తప్పించుకొని ఇలా ఇక్కడికి వచ్చి పడిపోయాను, మీరు నన్ను కాపాడారు, నా ప్రాణాలని కాపాడారు, నన్ను క్షమించండి, ఇంకెప్పటికీ కూడా నేను
మీ దగ్గరే ఉంటాను, మీకు సేవ చేసుకుంటూ ఉంటాను అని ఆయన కాళ్ళు పట్టుకొని క్షమించమని వేడుకున్నారట. అంటే మహారాజు గారు మారువేషంలో వచ్చినా సరే ఆయనకి ఏ అపకారం రాకుండా ఉండడం కోసం సైనికులు కూడా ఫాలో అవుతారనమాట. రాజుగారికి కూడా ఆ విషయం తెలుసు. రాజుగారే చెప్తారు, దూరంగా కనిపించకుండా ప్రజలెవ్వరికి కనిపించకుండా దూరంగా రాజుగారికి ప్రొటెక్షన్గా వాళ్ళు వస్తారనమాట. వాళ్ళు ఇలాగా ఈ ఫాలో అవుతున్న వాడిని వాళ్ళు గమనించి పట్టుకొని వాడినే చంపబోతే ఇలా పారిపోయి వచ్చాడనమాట. ఇది జరిగిన కథ, వెనకాతలు జరిగిన కథ. కాబట్టి ఇప్పుడు ఆ మనిషి కూడా కోలుకున్నాడు కదా. రాజుగారు సరే అయితే నువ్వు ఇప్పుడే ఉండు అని చెప్పి మళ్ళీ ఆ సాధువు ఆయన మళ్ళీ పొద్దున్న లేచి ఆయన పనులేవో చేసుకుంటున్నట్ట. అక్కడికి వెళ్ళి సాధువుకి నమస్కరించి సాధువుతో అన్నారట, ఏంటని, మహాత్మా, నేను మిమ్మల్ని 3 ప్రశ్నలు అడిగాను, నిన్న మీరు నాకు సమాధానం చెప్పలేదు, ఇప్పటికైనా నాకు సమాధానం మీరు చెప్పండి, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను అని అడిగేట. దానికి ఆ సాధువు అన్నట్ట, నాయనా, ఇప్పటికీ కూడా నా మాటల ద్వారా నేను నీకు సమాధానం చెప్పాలా చెప్పు, నీకే వాటి సమాధానం ఆలోచిస్తే తెలుస్తుంది. ఎందుకంటే నిన్న నువ్వు నన్ను చూడడానికి వచ్చావు, వచ్చినప్పుడు నేను ఈ మట్టి తవ్వుతూ గొయ్యలు తవ్వులతో అలసిపోయానని నువ్వు గుర్తించి వెంటనే నాకు హెల్ప్ చేసావు, అవునా? అలాగే ఆ వ్యక్తి పడిపోయాడు, రక్తం కారుతూ ఉన్నాడు, అప్పుడు వాడికి నువ్వు వెంటనే హెల్ప్ చేసావు, అవునా? కాబట్టి ఇంపార్టెంట్ టైం అంటే ఏంటి? ఆ క్షణమే ఇంపార్టెంట్ టైం. అంటే ఎప్పుడో ఇంపార్టెంట్ టైం వస్తుంది, రేపు ఎప్పుడో వస్తుంది, ఇంకెప్పుడో వస్తుందని చూడడం కాదు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి టైమే ఇంపార్టెంట్ టైం అన్నమాట. దాన్నే మనం సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ టైం ప్రెజెంట్ టైమే. ఇంకా రెండో ప్రశ్న, ఇంపార్టెంట్ పర్సన్, ముఖ్యమైన వ్యక్తి ఎవరని అడిగావు. ఎవరికైతే నీ సహాయం అవసరమో వాళ్ళే ముఖ్యమైన వ్యక్తులు. ఆ సమయంలో నీ సహాయం నాకు అవసరం, అలాగే తర్వాత నీ సహాయం ఆ మనిషికి అవసరమైంది, ఆ పడిపోయిన వాడికి. వాళ్ళకి నువ్వు నీ సమయాన్నంతా ఉపయోగించి వాళ్ళకి నువ్వు హెల్ప్ చేసావు. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరంటే మన ఎదురుగుండా ఎవరికైతే మన అవసరం ఉంటుందో వాళ్ళే మనకి ముఖ్యమైన వాళ్ళు అని చెప్పారట. ఇంకా మూడో క్వశ్చన్కి ఆన్సర్, ఇంపార్టెంట్ యాక్షన్, ముఖ్యమైన పని ఏంటంటే మన అవసరం ఎవరికైతే ఉన్నదో వాళ్ళకి హెల్ప్ చేయడమే ముఖ్యమైన యాక్షన్, ముఖ్యమైన పని. ఇదే కదా మరి నిన్న జరిగింది అని చెప్పారట. రాజుగారు అప్పుడు రియలైజ్ అయ్యారట, ఆయనకు అర్థమైందిట, అవును మహానుభావ, మీరు చాలా సరిగ్గా చెప్పారు, ముఖ్యమైన సమయం ప్రస్తుత సమయమే, అంటే ప్రెజెంట్ టైం. ముఖ్యమైన వ్యక్తి, మన సహాయం ఎవరికైతే అవసరమో ఆ వ్యక్తే మనకి ముఖ్యమైన వ్యక్తి. అలాగే ముఖ్యమైన పని ఏంటి? ఆ వ్యక్తికి ఆ సహాయం చేయడమే మనకి ముఖ్యమైన పని. నాకు ఇప్పుడు తెలిసింది, చాలా ధన్యవాదాలు అని ఆయనకి నమస్కరించారట మహారాజు గారు. బాగుందా పిల్లలు కథ? నచ్చిందా మీకు? కాబట్టి ఎప్పుడైనా సరే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ప్రెజెంట్ టైంలో హ్యాపీగా ఉంటూ ఎవరికైనా మన అవసరం ఉంటే వాళ్ళకి హెల్ప్ చేస్తూ మనం హ్యాపీగా ఉండాలన్నమాట. సరేనా పిల్లలు? ఉంటాను. మళ్ళీ మరో కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్.